ఈ జమానాల పెళ్లిళ్ళు, రిసెప్షన్లు, పూల్ పనులు, బర్త్డేలు, సారీ ఫంక్షన్లు అంతెందుకు షష్ఠి పూర్తి పేరెంటాలు చేసుకునే వాళ్ళు కూడా చుట్టాలని, దోస్తుల్ని, వాడకట్టోళ్ళందరినీ పిలిచి డెకరేషన్లు వేయించి లక్షలు ఖర్చు పెట్టి జబర్దస్త్గా వేసుకుంటున్నారు కదా. పైసలు లేని వాళ్ళు మాత్రం పాపం ఎందుకు దండకు ఖర్చు అని సప్పుడుగా కూకుంటున్నారు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు 100-200 ఖర్చుతోటే షష్ఠి పూర్తి పేరంటాన్ని ఎంత గ్రాండ్గా జరుపుకున్నారు ఎవరికి పెద్ద మనుషులు ఇద్దరు. చూస్తే మీరు అవాక్ అవుతారు. ఆకాశమే ఫంక్షన్ హాలు, చెట్టు నీడే పెళ్లి పందిరి, తోటి కూలీలే పెళ్లికొచ్చిన సుట్టపోలు పేరంటాలు, స్మార్ట్ ఫోన్కు కనెక్ట్ చేసిన బ్లూటూత్ డివైజే డీజే సప్పుడు పెళ్లి మంత్రాలు. చామంతి, గులాబీ పూల రెక్కలే అక్షింతలు. చూస్తున్నారా ఈ పెద్ద మనుషుల షష్ఠి పూర్తి ఎంత గ్రాండ్గా చేస్తున్నారో ఈ వీళ్ళంతా. మహిబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో ఉండే గీ ఆకుతోట సోమయ్య, జయమ్మల షష్ఠిపూర్తి పేరంటాన్ని తోటి కూలీలే గీ రకంగా జరిపించిర్రు. వీళ్ళంతా ఉపాధి హామీ కూలీలట. అయితే ఈ సోమయ్య, జయమ్మల షష్ఠిపూర్తి ముచ్చట పనికాడ బయటపడితే ఇంటనే అందరు కలిసి కొత్త బట్టలు, పూలదండలు, మిఠాయిలు అన్ని తెప్పించి ఇద్దరినిట్లా పక్కపక్క గూసబెట్టి ఒకరితో ఇంకోలికి పూలదండలు వేపించి శాల్వాలు, తువ్వాలలు కప్పి సన్మానం కూడా చేసిర్రు. పెళ్లి చేసుడే కాదు, తాతకు అవ్వకు అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపెడుతున్నారు. ఓ తాతో మెడ పైకెత్తి చూడు, నీ చుట్టూ అందరున్నారు తీ, అవ్వకేం భయపడకు, తలకాయ లేపి చూడు ఏం కాదు. పాపం మెడల్ కిందికి వంచి వంచి మీదికి లేపొత్తలేనట్టుంది పెద్ద మనిషికి. కానీ మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఖర్చు లేకుండా ఎంత సంబురంగా షష్ఠి పూర్తి చేసిర్రో చూడు. ఇవ్వలకొచ్చిందో ఇట్లా చేయాలన్న ఆలోచన, ఇవ్వలు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా మంచం ఉన్నంత కాలు జాపుకున్నట్టు ఎంత చెట్టుకు అంతే గాలన్నట్టు ఉన్న దాంట్లోనే మస్తు సంబర పెట్టిర్రు. అందరు మస్తు సంబరపడ్డరు కూడా.